నేను యూజువల్‌గా ఈ మధ్య అసలు బయటికే వెళ్ళట్లేదు. ఇంట్రెస్టే రావట్లేదు. ఎందుకంటే నా ఏజ్ ఫ్యాక్టర్ ఆర్ నాకు స్పాండిలైటిస్ వల్ల ఏమో తెలీదు. బయటికెళ్ళి ఒకసారి ఇంటికొచ్చేటప్పటికి నాకు ఎంత టైర్ అయిపోతుందంటే, నా స్పైన్, నా షోల్డర్స్ అన్నీ చాలా స్వెల్లింగ్ వచ్చేసి, చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసి, ఇంక నేను నెక్స్ట్ ఏ పని చెయ్యను. అంత టైర్ అయిపోతాను. సో, నేను ఏమైనా పనులు బయట చేయాలంటే అన్నీ ఒకే రోజు పెట్టుకొని వెళ్తా అనమాట. సో, నిన్న సాటర్‌డే అలాగే వెళ్ళాల్సొచ్చింది. అందుకని చెప్పి మొత్తం 4, 5 పనులన్నీ పెట్టుకొని వెళ్ళాను. మొత్తం పనులన్నీ చేయించుకొని మేజర్‌గా ఏంటంటే నేను స్పెక్స్ చేంజ్ చేసుకోవాలి. అండ్ దెన్ కొన్ని ఫ్యాబ్రిక్ షాపింగ్స్ ఉన్నాయి. దానికి కూడా వెళ్ళాలి. ఒక లాట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసేసుకున్నా అనమాట నిన్న. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నా. యాక్చువల్లీ స్టిచ్చింగ్ వచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మా మమ్మీ ఏమన్నారు, నీకు ఆల్రెడీ పెయింటింగ్ వేస్తున్నావు కాబట్టి స్టిచ్చింగ్ కూడా నేర్చుకో. ఇట్ విల్ బీ లాట్ మోర్ హెల్ప్‌ఫుల్ అని అంటే నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను ఈ క్లిప్పింగ్‌లో వేసుకున్న ఒక అవుట్‌ఫిట్ ఉంది కదా! అది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. క్యాజువల్ వేర్ కింద 1 మీటర్ ఫ్యాబ్రిక్స్ తోటి ఇంత మంచి టాప్స్ కుట్టుకోవచ్చని మీకు ఎవరికైనా ఇమాజినేషన్ కూడా రాదేమో. ఆ 1 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసుకున్న టాప్ ఇది. ఇవి నేను ఒక 6 స్టిచ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా హాయిగా ఉంటాయి. అందులో మనది హ్యూమిడ్ క్లైమేట్ కదా! ఇవి చాలా హాయిగా ఉంటాయి. దీని మీద బాటమ్స్‌కి డెనిమ్స్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే కార్గోస్ వేసుకోవచ్చు, లేదంటే ప్లాజోస్ ఆర్ లెగ్గింగ్స్ వాటెవర్ యూ వాంట్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా లైక్ కంఫర్టబుల్ క్లోతింగ్ అనమాట. ఇవి ఒక సెట్ ఆఫ్ 6 కుట్టుకున్నాను. వీటినే పేరప్ చేస్తున్నాను. లాంగ్ వీడియోలో ఏం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో, ఎందుకు తీసుకున్నానో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.